వండుతాను చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు చూపిస్తాను ఎలాగ వండాలనేది చూడండి. ఉలవలు మిక్సీ పట్టుకున్నానండి, ఉడకేసిన ఉలవ చారు వండుతాను చూడండి. ఎలాగ వండుతాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఆంటీ గారు ఉలవ చారు పెడుతున్నారంటే మన కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నా సరే దానివలన క్లియర్ అవుతాయి. ఉలవలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్. అందరూ ఉలవచారు ఎలా చేస్తారో చూపిస్తారు ఆంటీ గారు. చూసి మీరు చేసుకొని ఉలవచారు తినడము, ఉలవలు ఉడకబెట్టి ఆ నీరు తాగడం కూడా మంచిది కిడ్నీ స్టోన్స్కి. దీన్ని వాడండి ఫ్రెండ్స్ అందరూ. ఉలవచారు వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎలా వండాలని చూపిస్తున్నాను. ఉలవల పేస్ట్ పట్టుకున్నాను, చింతపండు మొగ్గు పిసికేసి పెట్టుకున్నాను, టమాటా, నూనె, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్, తరిగిన టమాటాలు, కొంచెము దొడ్డుప్పు, ఉలవచారుకి టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ కారం వేసుకోవాలి, ఒక స్పూన్ కారం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు మొగ్గు పోసుకోవాలి. చూడండి ఉలవచారు, చింతపండు ఇలా మసిలాక ఇప్పుడు ఉలవల పేస్టు పట్టుకొని ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఉలవచారు మీకు ఎంతమందికి ఇష్టమో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉలవచారు ఎంతమందికి ఇష్టం అనేది. ఉలవచారు రెడీ అయిపోయింది చూడండి. మధ్యాహ్నం ఇదే కూర మాకు, ఉలవచారే. ఉలవచారే మాకు అన్నంతో తింటాం మధ్యాహ్నము. మా ఛానల్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. చిరు మంజుల కొత్త ఛానల్ పెట్టాము, మా ఛానల్కి మీరు లైకులు కొట్టండి. అయిపోయిందండి, ఉలవచారు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్.